హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనము ఎండోక్రైన్ సిస్టంలోని గ్లాండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో నా విల్ సీ అబౌట్ ది గొనాడ్స్. గొనాడ్స్ అంటే ఓవరీస్ అండ్ టెస్టిస్ వస్తాయి. గొనాడ్స్ అంటే ఏంటి? సో సెక్షువల్ ఆర్గాన్స్ గొనాడ్స్ అంటారు అనమాట. సో ఓవరీస్ ఇన్ ఫీమేల్స్ అండ్ టెస్టిస్ ఇన్ మేల్స్. ఓకే, సో ఎప్పుడు ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? గొనాడల్ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? హైపోథాలమస్ నుంచి గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్ హైపోథాలమస్ నుంచి ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్ఎస్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకే, సో ల్యూటినైజింగ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఈ టూ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో వీటి యాక్షన్ ఏంటి? ఐసిఎస్హెచ్ వచ్చేసి మేల్స్లో వాటి ఫంక్షన్ చూపిస్తాయి. సో నౌ విల్ సీ అబౌట్ ద హార్మోన్స్ రిలీజ్డ్ బై దిస్ గొనాడ్స్. సో ఫస్ట్ విల్ సీ అబౌట్ ది ఓవరీస్ వచ్చేసి దీస్ ఆర్ ద రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఇన్ ఫీమేల్స్. స్త్రీలలో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ఇవి ప్రత్యుత్పత్తి అవయవాలు. ఓకే, సో వీటి నుంచి మనకి రెండు హార్మోన్లు రిలీజ్ అవుతాయి, ఒకటి ఈస్ట్రోజన్, ఇంకోటి ప్రొజెస్ట్రాన్. ఓకే, సో ఇలా టూ ఓవరీస్ ఉంటాయి కదా మనకి, పేర్ ఆఫ్ ఓవరీస్ ఇరువైపులా మనకి రెండు ఓవరీస్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి, తర్వాత యూటిరస్, ఫైనల్గా వెజైనా బయటికి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం వీటి స్ట్రక్చర్స్ గురించి. సో ఈ ఓవరీ నుంచి మనకి జనరల్గా టూ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ గొనాడ్స్ అనేవి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి? హైపోథాలమస్ నుంచి ఒక సిగ్నల్ని పంపిస్తాయి. గొనాడోట్రోఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్ ద్వారా ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఇప్పుడు బ్లడ్ ఫ్లో ద్వారా ఓవరీస్ దగ్గరికి వచ్చి ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఓకే, మీరు ఇప్పుడు హార్మోన్స్ని రిలీజ్ చేయండి, మీ పని మీరు స్టార్ట్ చేయండి అన్నట్టుగా ఒక సిగ్నల్ని ఇస్తాయి. సో అలా మనకి టూ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి. ఏంటి? ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఫీమేల్స్లో, స్త్రీలలో రెండు హార్మోన్స్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. సో ఈ ఈస్ట్రోజన్ వచ్చేసి స్టిరాయిడల్ హార్మోన్, స్టిరాయిడ్స్తో ఏర్పడుతుంది, కొలెస్ట్రాల్తో ఏర్పడుతుంది అండి, ఫ్యాట్ హార్మోన్. సో ఫ్యాట్స్తో ఏర్పడుతుంది, స్టిరాయిడల్ హార్మోన్ అంటారు దీన్ని, ఈస్ట్రోజన్ని. అండ్ కంట్రోల్ బై ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది? ఫాలికల్ పేర్లోనే ఉంది. సో ఫాలికల్స్ని తయారు చేస్తుంది అనమాట. ఓవరీ ఇంటర్నల్ స్ట్రక్చర్ లాస్ట్ క్లాస్లో చదువుకున్నప్పుడు ఏం చెప్పాను నేను? మనకి ప్రైమరీ ఫాలికల్స్ ఉంటాయి, అది ప్రతి మంత్ ఒక్కొక్కటి మెచ్యూర్ అవుతూ ఉంటుందని చెప్పేసాను నేను. చాలా డెవలప్ అయ్యేటువంటి స్టేజెస్ చాలా ఉంటాయి, ప్రతి మంత్ ఒకటి మాత్రమే రిలీజ్ అవుతుంది. సో ఆ రిలీజ్ అయ్యేటువంటి పద్ధతిని మనము ఓవ్యులేషన్ అంటామని చెప్పాను. ఓకే, రిలీజ్ అయ్యేటువంటి పద్ధతిని ఏమంటాము? ఓవ్యులేషన్ అంటాము. అండ్ తయారయ్యే పద్ధతిని oogenesis అంటాం. ఈ ఓవా తయారయ్యేటువంటి పద్ధతిని oogenesis అంటామని చెప్పాను. సో ఈ ఫాలికల్ తయారీకి మనకి జనరల్గా ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ద్వారా మనకి ఫాలికల్ అనేది ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వారా ఈ ఆస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే కంట్రోల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. సో డిఫరెంట్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? స్త్రీలలో ఏంటి ఏమేమి వస్తాయి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కిందికి? సో ఆల్ ద అండర్ ఆర్మ్లో హెయిర్ రావడం, హెయిర్ గ్రోత్ ఉండడం, అండ్ నెక్స్ట్ బ్రెస్ట్ ఫార్మేషన్. సో దీస్ ఆల్ ఆర్ ద సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ మజిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా అనమాట. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ యూటరైన్ వాల్. యూటరస్లో మనకేంటి? గర్భాశయం అంటాం కదా, యూటరస్లో ఏంటి? ఈ వాల్ అనేది థిక్ అయిపోతుంది. ఎందుకు? ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో ఈ వాల్స్ అనేవి థిక్ అవ్వాలి, గట్టిపడాలి. అప్పుడే కదా బేబీ అనేది స్ట్రాంగ్గా అక్కడ ఉండగలుగుతుంది. సో అక్కడ ఫీటస్ని డెవలప్మెంట్ కోసం ఈ యూటరస్ వాల్ అనేది థిక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హీలింగ్ ఆఫ్ యూటరస్ వాల్. మెన్స్ట్రల్ సైకిల్ టైంలో మనకి ఏమవుతుంది? ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఈ ఇన్నర్ వాల్ ఎండోథీలియల్ లేయర్ ఆఫ్ యూటరస్ వాల్ అనేది కరిగిపోవడం జరుగుతుంది. అది కరిగిపోవడం ద్వారా మనకి ఏంటి? బ్లీడ్ అవ్వడం జరుగుతుంది. సో అది బ్లీడ్ అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ అదే హీల్ అవ్వాలి, అంటే ఆ గాయం అనేది మానాలి. సో అది మానడానికి మనకి జనరల్గా ఈ ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బూస్ట్ అప్ సెక్రేషన్ ఫ్రమ్ పిట్యూటరీ గ్లాండ్. సో పిట్యూటరీ గ్లాండ్లో సెక్రేషన్స్ రిలీజ్ అవుతే ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పిట్యూటరీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి అనమాట. వేరే హార్మోన్స్ని కూడా రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.
అండ్ నెక్స్ట్ ప్రోటీనేషియస్ సెక్రేషన్స్, కొన్ని ప్రోటీనేషియస్ సెక్రేషన్స్ రిలీజ్ అవుతాయి ఈ వాల్ నుంచి, యూట్రస్ వాల్ నుంచి. ఆ ప్రోటీనేషియస్ సెక్రేషన్స్ ద్వారా ఈ జైగోట్కి కొంతవరకు ఫుడ్ అనేది లభిస్తుంది అనమాట. డెవలపింగ్ జైగోట్కి ఫుడ్ అనేది లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఈస్ట్రోజన్ తక్కువగా విడుదలవుతే సెక్షువల్ మెచ్యూరిటీ జరగదు, ఫెయిల్స్ టు మెచ్యూర్ సెక్షువల్లీ. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్, అంటే బోన్స్లో హోల్స్ రావడం జరుగుతుంది. సో బోన్స్ అనేవి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. దాన్ని మనం ఏమంటాం, ఆస్టియోపోరోసిస్ అంటారు. బోన్స్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి, ఆ ప్రాసెస్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. అండ్ మెచ్యూరేషన్ జరగదు, సెక్షువల్గా ఆ పర్సన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువగా రిలీజ్ అయ్యాయి అనుకోండి, ఆ పర్సన్లో సెక్షువల్ మెచ్యూరిటీ అనేది జరగదు. ఓకే, సో సెక్షువల్ మెచ్యూరిటీ అనేది జరుగుతుంది. సో అది జరగాలి అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఈస్ట్రోజన్. నెక్స్ట్ కమ్స్ ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, ఫాలికల్ స్టిమ్యులేటెడ్ హార్మోన్ సెక్రేషన్ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఫాలికల్ అంటే ప్రొజెస్ట్రాన్ జనరల్గా ప్రెగ్నెన్సీకి మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని లాస్ట్ క్లాసెస్లో నేను చెప్పాను, రిప్రొడక్షన్ చదివినప్పుడు. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ విల్ మెయింటైన్ ద ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వాలి అంటే ఓవ్యులేషన్ జరగద్దు. సో ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఓవా అనేది రిలీజ్ అవ్వదు. సో ఇక్కడ ఈ FSH అనేది ఇన్హిబిట్ చేస్తుంది. ఈ FSHని ఓవ్యులేషన్ జరగకుండా ఆపుతుంది ఎవరు, ప్రొజెస్ట్రాన్. నెక్స్ట్ మెయింటైన్స్ ప్రెగ్నెన్సీ, చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డెవలప్స్ యూటరైన్ వాల్. ప్రొజెస్ట్రాన్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ యూటరైన్ వాల్, అంటే గర్భాశయం యొక్క గోడలు ఉంటాయి కదా, వాటి నిర్మాణంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ సప్రెస్ ఓవ్యులేషన్, చెప్పాను కదా, FSH వాల్ లెవెల్స్ తగ్గిపోయాయి అనుకోండి, ఓవా ఫామ్ అవ్వదు, అలా ఓవా అనేది ఏర్పడదు. నెక్స్ట్ బర్త్ కంట్రోల్ పిల్స్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, బర్త్ కంట్రోల్ పిల్స్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడు ఓవా అనేది స్పర్మ్తో ఫర్టిలైజ్ అవుతేనే, లేకపోతే ఓవా అనేది స్పర్మ్తో ఫర్టిలైజ్ అవ్వకపోతే నార్మల్గా ఓవ్యులేషన్ ఎవ్రీ మంత్ జరుగుతుంది. సో మళ్ళీ ఈ లెవెల్స్ డ్రాప్ అయిపోయి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతాయి అలా. సో అది కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుంది. కానీ ఒక్కసారి కన్ఫర్మ్ అయింది అనుకోండి ప్రెగ్నెన్సీ, ఈ ప్రొజెస్ట్రాన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను. సో చూడండి, ఫాలికల్స్ నుంచి మనకి డిఫరెంట్ స్టేజ్లో ఉన్నటువంటి, చూడండి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నటువంటి ఫాలికల్స్ విడుదలయ్యాయి. ఒక్కసారి ఈ ఫాలికల్ బ్రేక్ అయిందని, బస్ట్ అయిన తర్వాత మనకు ఓవా రిలీజ్ అయిపోయింది. ఓవా రిలీజ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం కార్పస్ లూటియంగా ఉండిపోతుంది అనమాట. ఈ కార్పస్ లూటియం నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ కార్పస్ లూటియం నుండి మనకి ఏం రిలీజ్ అవుతుంది, ప్రొజెస్ట్రాన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రొజెస్ట్రాన్ చూడండి, ఒకవేళ ఈ ఓవా అనేది స్పర్మ్తో ఫర్టిలైజ్ అవుతే కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. సో లేదంటే నార్మల్గా మళ్ళీ సైకిల్ సేమ్, ఎవ్రీ మంత్ ఓవలేషన్ అనేది జరుగుతుందనమాట, అంటే ఓవా రిలీజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈజ్ ఇట్ ఫైన్? సో ఇలా ఇది ఫీమేల్స్లో ఈ ఓవరీస్ నుండి మనకి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. ఎప్పుడు రిలీజ్ అవుతాయి, గొనాడోట్రోపిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్ నుంచి సిగ్నల్ వస్తేనే రిలీజ్ అవుతాయి, హైపోథలామస్ నుండి సిగ్నల్స్ వస్తేనే ఇవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈజ్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద గొనాడ్స్, దట్ ఈస్ ఇన్ females, that is ovaries. Next comes testes. So testes are again, ఇక్కడ కూడా ఒక పేర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి. ఇక్కడ ఎవరిలో, మేల్స్లో, పురుషుల్లో ఒక జత ముష్కాలు ఉంటాయని చెప్పి చదివాం మనం రిప్రొడక్టివ్ సిస్టంలో. సో ఈ ముష్కాల నుండి మనకి ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడు రిలీజ్ అవుతాయి, హార్మోన్ పేరేంటి, ICSH అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దానికంటే ముందు మీకు ఇంటర్స్టిషియల్ సెల్స్ అంటే ఏంటో తెలియాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి టెస్టిస్ ఉంటాయి, స్క్రోటల్ శాక్లో ఏముంటాయి, టెస్టిస్ ఉంటాయి. ఈ టెస్టిస్లో మనకి ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్స్ కాల్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయని చెప్పాను. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచే మనకి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో శుక్రకణాలు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి, ఈ శుక్రోత్పాదక నాళికల నుండే ఏర్పడుతున్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి, ముష్కాల్లో ఉన్నాయి. సో అంటే టెస్టిస్లో ఉన్నాయి. ఈ టెస్టిస్లో ఉన్నటువంటి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో నుంచి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మధ్యలో స్పేస్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇంటర్స్టిషియల్ సెల్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ ఇంటర్స్టిషియల్ సెల్స్, ఓకే, కణాంతర కణాలు అంటారు, అంటే కణజాల అంతర కణాలు, ఇంటర్స్టిషియల్ సెల్స్.
సో ఈ సెమినిఫెరస్ నాళికలు ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఉండేటువంటి కణాలని మనం ఇంటర్స్టిషియల్ సెల్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయి అంటే ఈ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే 17B హైడ్రాక్సీ టెస్టిస్టెరాన్ అనేటువంటి హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఇది ఎప్పుడు ఇనిషియేట్ అవుతున్నాయి, ఈ సెల్స్ ఎప్పుడు ఈ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి? హైపోథలామస్ నుంచి గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ ఫ్యాక్టర్ నుండి ఒక సిగ్నల్ వచ్చినప్పుడు ఎక్కడికి, ఇంటర్స్టిషియల్ సెల్స్కి ఒక సిగ్నల్ రావడం జరుగుతుంది. ఎవరి ద్వారా? ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వారా. అలా ఒక సిగ్నల్ రాగానే ఇవి టెస్టోస్టెరాన్ అన్నటువంటి హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఈ గొనాడోట్రోపిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అనేది హైపోథలామస్లో రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి ఈ ICSH అనేటువంటిది పిట్యూటరీ గ్లాండ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అవసరమో అప్పుడు రిలీజ్ చేస్తుంది. అలా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఇంటర్స్టిషియల్ సెల్స్ దగ్గరకు వచ్చి, అంటే టెస్టిస్లో ఉన్నటువంటి ఇంటర్స్టిషియల్ సెల్స్ దగ్గరకు వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ సిగ్నల్ తీసుకొస్తాయి. ఇప్పుడు ఈ సిగ్నల్ ఏం చేస్తుంది? ఓకే, మీరు వెళ్ళి తొందరగా టెస్టోస్టెరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయండి అని ఇన్ఫర్మేషన్ తెస్తాయి అనమాట. నౌ దిస్ ఇంటర్స్టిషియల్ సెల్స్ విల్ ప్రొడ్యూస్ ద టెస్టోస్టెరాన్ ఆర్ 17β హైడ్రాక్సీ టెస్టిస్టెరాన్. ఇస్ ఇట్ ఫైన్? సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏం ప్రొడ్యూస్ అయింది? ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అయింది. నౌ విల్ సీ ఇదేం చేస్తుంది? ఈ ICHS ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి సేమ్ మేల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ని మెయింటైన్ చేస్తుంది. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? లైంగిక లక్షణాలు ఉంటాయి కదా, ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. అంటే ఏంటి అంటే ముస్టాచ్ ఫార్మేషన్, బియర్డ్ ఫార్మేషన్, అండర్ ఆర్మ్ హెయిర్ గ్రోత్, ఇవన్నీ కూడా మనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే, అలాగే కొంచెం ఫీటస్లో సెక్స్ ఆర్గన్స్ డెవలప్ అవ్వడానికి కూడా మనకి ICSH అనేటువంటి హార్మోన్ యూజ్ అవుతుంది. అంటే ఇంటర్స్టిషియల్ సెల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ ఫీటల్ స్టేజ్లో ఈ హార్మోన్ సెక్స్ ఆర్గన్స్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట పిండస్థ దశలో. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది టెస్టిస్. ఇస్ ఇట్ ఫైన్? టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ అండ్ ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇస్ ఇట్ ఫైన్? నెక్స్ట్ 17B హైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ కూడా రిలీజ్ అవుతుంది ఇక్కడ నుంచి, టెస్టిస్ నుంచి. ఇస్ ఇట్ ఫైన్? నెక్స్ట్ విల్ సీ డెఫిషియన్సీ అవుతే ఏమవుతుంది చెప్పండి మీరే. సో డెఫిషియన్సీ ఇవి లేవనుకోండి, హార్మోన్స్ రిలీజ్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది? సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావు, డెవలప్ అవ్వవు. సెక్స్ ఆర్గాన్స్ కూడా డెవలప్. ఓకే, సెక్స్ ఆర్గాన్స్ అంటే అవయవాలు కూడా డెవలప్ అవ్వవు. అలాగే ద్వితీయ లైంగిక లక్షణాలు కూడా మనకి కనిపించవు అనమాట. ఓకే, సో అలా డెఫిషియన్సీ అంటే తగ్గడం. ఇవి తక్కువగా రిలీజ్ అయితే, తక్కువ మోతాదులో విడుదలవుతే మనకి ఈ ద్వితీయ లైంగిక లక్షణాలు కనిపించవు. అలాగే లైంగిక అవయవాలు అనేవి ఏర్పడవు అనమాట. ఓకే, డెవలప్ అవ్వవు. సో దిస్ ఈజ్ అబౌట్ ది గొనాస్. ఇస్ ఇట్ ఫైన్? నౌ విల్ సీ అబౌట్ ది గట్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, గట్. సో గట్లో కూడా మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి గట్ నుండి. గట్ అంటే ఏంటి? డైజెస్ట్ సిస్టమ్, ఎలిమెంటరీ కెనాల్. గట్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్ ఆర్ డైజెస్ట్ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ నుంచి ఏం రిలీజ్ అవుతాయి అంటే, సో చూడండి, సో ఇది ఈసోఫేగస్, ఇది స్టమక్. సో స్టమక్ లైనింగ్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ నుండి కూడా మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఈ ఇక్కడ స్టమక్ ఫండిక్, కార్డియాక్ అండ్ పైలోరిక్ రీజన్స్ అంటాం. సో అలా మనకి 3 పోర్షన్స్గా డివైడ్ అయింది. ఈ పైలోరిక్ రీజన్లో మనకి G సెల్స్ అని ఉంటాయి. ఈ G సెల్స్ నుంచి మనకి గ్యాస్ట్రిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఇన్నర్ వాల్ ఆఫ్ ద స్టమక్లో నుంచి మనకి పెరైటల్ సెల్స్ అని ఉంటాయి. ఆ పెరైటల్ సెల్స్ నుంచి HCl రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ డియోడినం ఉంది కదా, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి వచ్చేటువంటి పైలోరిక్ స్పింటర్ తర్వాత మనకి ఈ డియోడినల్ రీజన్లో మనకి S సెల్స్ అని ఉంటాయి. ఆ S సెల్స్ నుంచి మనకి సెక్రెటిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో టోటల్గా మనకి ఇక్కడ గ్యాస్ట్రిన్, సెక్రెటిన్ అండ్ HCl ప్రొడ్యూస్ అయ్యాయి. సో గ్యాస్ట్రిన్ అండ్ దిస్ సెక్రెటిన్ ఆర్ హార్మోన్స్ రిలీజ్డ్ ఫ్రమ్ digestive system or gut or gastrointestinal tract. Okay, so now we'll see the functions of these hormones. First, gastrin functions ఏంటి? సో ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది ఎవరు? గ్యాస్ట్రిన్. సో గ్యాస్ట్రిన్ విల్ డైజెస్ట్ ద ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్. ఓకే, మాంసాకృతులు ఉన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి మనకి గ్యాస్ట్రిన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, యాక్టివేట్ ప్యాన్క్రియాస్. ప్యాన్క్రియాస్ ఎక్కడ ఉంటుంది? మనకి ఈ డియోడినం మధ్యలో, చిన్న ప్రేగులు స్టార్ట్ అయ్యేటువంటి డియోడినం ఉంది కదా, సో ఆంత్రనాళం. సో ఆ ఆంత్రనాళానికి మధ్యలో మనకి ప్యాన్క్రియాస్ ఉంది, క్లోమ గ్రంథి. సో ఈ గ్రంథిని
ప్రేరేపిస్తుంది అనమాట, యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్సులిన్ ప్రొడక్షన్కి కూడా ఈ గ్యాస్ట్రిన్ హెల్ప్ అవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇలా ఈ 3 విధుల్లో మనకి గ్యాస్ట్రిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ కమ్స్ సెక్రిటిన్. ఎస్ఎస్ఎల్స్ నుంచి మనకి సెక్రిటిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సెక్రిటిన్ ఏం చేస్తుంది, ఇది కూడా సేమ్ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ విడుదలయ్యేలాగా చేస్తుంది అనమాట. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో మనకి ఎంజైమ్స్ ఉంటాయి, ఆ ఎంజైమ్స్ లిపిడ్స్ని లైస్ చేస్తాయి, అంటే బ్రేక్ చేస్తాయి అనమాట. లిపిడ్స్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. దీన్ని మనం లిపోలైసిస్ అని కూడా అంటాం. నెక్స్ట్ కార్బోహైడ్రేట్ విడుదలలో కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్బోహైడ్రేట్ ఏం చేస్తాయి, పీహెచ్ని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. పీహెచ్ని మెయింటైన్ చేయడానికి కార్బోహైడ్రేట్స్ని విడుదల చేస్తాయి ఎవరు, సెక్రిటిన్. నెక్స్ట్ కమ్స్ పెరైటల్ సెల్స్. ఈ పెరైటల్ సెల్స్లో నుండి మనకి హెచ్సిఎల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట, అంటే యాసిడ్ అనేది విడుదల అవుతుంది. సో ఆహారం అనేది జీర్ణం అవ్వాలి అంటే యాసిడిక్ పీహెచ్ ఉండాలి స్టమక్లో. ఓకే, సో ఈ ఆహారం జీర్ణం చేయడానికి హెచ్సిఎల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ నుంచి రిలీజ్ అయినటువంటి 2 హార్మోన్స్ ఏంటి, గ్యాస్ట్రిన్ అండ్ secretin, and along with that HCl is also produced, okay, from parietal cells. G cells నుంచి అంటే పైలోరిక్ రీజన్లో నుంచి మనకి G cells ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ డియోడినల్ రీజన్లో ఉన్నటువంటి లైన్ ఇంటెస్టైనల్ లైనింగ్ నుంచి మనకి ఎస్ సెల్స్ అంటే సెక్రిటిన్ రిలీజ్ చేస్తాయి ఎస్ సెల్స్, అండ్ పెరైటల్ సెల్స్ వచ్చేసి హెచ్సిఎల్ని రిలీజ్ చేస్తాయి. సో ఇలా గ్యాస్ట్రిన్ వచ్చేసి ప్రోటీన్ డైజెషన్కి అండ్ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయడానికి, ఇన్సులిన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ సెక్రిటిన్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ జ్యూస్ విడుదల చేసి లిపిడ్స్ని అనేటివి డైజెస్ట్ చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం బైకార్బోనేట్ అయాన్స్ని రిలీజ్ చేసి పీహెచ్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇస్ ఇట్ ఫైన్? నెక్స్ట్ కమ్స్ హెచ్సిఎల్. సో స్టమక్లో మనకి అసిడిక్ పీహెచ్ ఉండాలి, అప్పుడే కదా జీర్ణం అవుతుంది ఆహారం. ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వస్తుంది. ఈ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వాలి. సో అది డైజెస్ట్ కావడానికి మనకి హెచ్సిఎల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇస్ ఇట్ ఫైన్? సో దీస్ ఆర్ ద గ్లాండ్స్ సెక్రెటెడ్ బై గట్, దట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్. ఇస్ ఇట్ ఫైన్? సో దిస్ ఈజ్ అబౌట్ ద గొనాడ్స్, దట్ ఈస్ ఓవరీస్ అండ్ టెస్టిస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతాయి. అండ్ టెస్టిస్ నుంచి మనకి టెస్టోస్ట్రాన్ ఆర్ 17 బీటా హైడ్రాక్సీ టెస్టోస్ట్రాన్ అనేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ గట్ నుంచి మనకి గ్యాస్ట్రిన్, సెక్రెటిన్ అండ్ హెచ్సిఎల్ రిలీజ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది 2 glands. Is it fine? In the next class we'll see about the other glands. Thank you.